శ్రీ రణబేరమ్మ చౌడేశ్వరమ్మ దేవాలయాలు అంబ్లికల్. ఈ గ్రామం ములబాగల్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో ఈ ఆలయాలు శిథిల దశలో ఉండగా పునర్నిర్మాణము చేయబడినవి. గ్రామానికి ఉత్తరాన 100 అడుగుల పొడవు అంతే వెడల్పు కలిగి 6 ఎత్తుగా గల ప్రాకారము లోపల తూర్పు ముఖముగా ఆలయాలున్నాయి. రణబేరమ్మ దేవతాలయం 13 పొడవు వెడల్పులతో 29 అడుగుల ఎత్తైన ఏకకలశ గోపురంలో ఉంది. 15 పొడవు వెడల్పులతో రంగమండపము, అంతే పొడవు వెడల్పుతో స్తంభాలపై ప్రవేశ మండపము ఉంది. ప్రవేశంపై అమ్మవారి ప్రతిరూప దర్శనం ఉంది. ఎదురుగా గోరుగంబము, బలిపీఠము, వెనుక నాగదేవతలు ఉన్నాయి. పక్కనే 13 పొడవు వెడల్పులతో 27 అడుగుల ఎత్తైన ఏకకలశ గోపురంలో చౌడేశ్వరమ్మ వారు సప్తకన్యకలు తోడుగా కొలువై పూజలు అందుకుంటూ ఉన్నారు. పూర్వం రాతి ప్రతిమలుండగా నూతనంగా శిలా విగ్రహాలు ప్రతిష్ఠించబడినవి. 20 పొడవు 15 వెడల్పుతో ప్రవేశ మండపం ఉంది. ప్రవేశ మండపంపై ముందు భాగాన 3 ఉపాలయాలున్నాయి. ఇరువైపులా మరో 2 ఉపాలయాలున్నాయి. అన్నింటిలోనూ అమ్మవారి అవతారాల ప్రతిరూప దర్శనాలు ఉన్నాయి. ఎదురుగా రాతి దీపస్తంభం ఉంది. రాతి ఊయల స్తంభాలు నిధుల దొంగలు తవ్వివేసి విరిగిపోయి ఉండగా రాతి స్తంభాలకు బదులు ఇనుప పైపులు బిగించారు. ఆదివారము, శుక్రవారము, మంగళవారాల గొప్ప పూజలుంటాయి. రణబేరమ్మతో కలిసి చౌడేశ్వరమ్మ జాతర ఉంటుంది. చౌడేశ్వరమ్మ ఆలయం ముజరాయిలో ఉంది. ఈ ప్రాంతంలో పూర్వం యుద్ధాలు జరిగినప్పుడు మరణించిన దొరల, దొరసానుల, వారి అంగరక్షకుల జ్ఞాపకార్థం చాలా వీరగల్లు ఆవరణలో ఉన్నాయి. గుట్టకు ఉత్తర దిశలో మునెప్ప పొలంలో బండపై ఉన్న ఎంఏఆర్ 1926 శాసనం నెంబర్ 97 ప్రకారం బోవనకెరె క్రింద మరగల్లు ఆరాధ్య వీరన్న వడయార్ కొడుకు లింగన వడయార్కు శంభులింగ దేవరు గ్రామ పెద్దల అనుమతితో భూమాన్యం ఇచ్చినట్లు తెలిపే శాసనం ఉంది. గ్రామ గత చరిత్రకు సాక్ష్యాలుగా ఇక్కడ సతీ సహగమన చిహ్నాలు, అగ్నిగుండాలు, మహాసతీ ప్రతిమలు, మాస్తిగల్లులు అనేకం నిలిచి ఉన్నాయి. ఈ ఆలయాలకు భూమాన్యాలున్నాయి. కెఎన్ ప్రసాద్ స్వామి అర్చకులుగానున్నారు. ఈ గ్రామం పురాతనమైనది. శిలాయుగ కాలము నుండి జనసంచారం ఉండినట్లు ఇక్కడున్న కొండ చుట్టూ ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తున్నది. ఈ గ్రామంలో అనేక యుద్ధాలు జరిగినట్లు చాలా ఆధారాలు కూడా తెలుస్తాయి.